సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సంక్షేమ పథకాలు అతి తక్కువ బడ్జెట్లో ఇస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలోనే మాకు జీతాలు లేటుగా వస్తున్నాయి. రేపు ఈయన నిజంగా మనిషి మారి సంక్షేమ పథకాలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగుల నోట్లో మట్టి, ఇక జీతాలు వచ్చే అవకాశాలు లేవు అనేటువంటిది ఒక వర్గం ఆలోచిస్తే, కొంత కమ్యూనిటీ పరంగా అంటే ప్రభుత్వ ఉద్యోగులలో కమ్యూనిటీ పరంగా కొంత ఓట్ బ్యాంక్ వెళితే 60% పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు పడింది. అట్లాగే 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంటి దగ్గరే మనకు ఓటింగ్ జరిగింది. సో ఒక్కొక్క నియోజకవర్గంలో 2000, 3000 ఓట్లు ఉన్నాయి. అందులో కూడా పూర్తిగా 90% ప్రభుత్వం అనుకూలంగా వచ్చినాయి. సో ఓవరాల్గా ప్రజెంట్ నిన్న మధ్యాహ్నానికి, నిన్న రాత్రి 11 గంటల సమయంలో మనకున్నటువంటి గ్రౌండ్ రియాలిటీలో రాయలసీమ నుంచి 37, నెల్లూరు ప్రకాశం ఓవరాల్గా 16, కృష్ణా గుంటూరు జిల్లా 15, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా 15, ఉత్తరాంధ్ర 20 సీట్లు. సో ఓవరాల్గా 110 సీట్లు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది చెప్పండి, దాని నుంచి మీరు చెప్పిన దానికంటే జనాలు ఇది చెప్పి దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చెప్పండి ఒకసారి ఆడియన్స్ కోసం. సో రాయలసీమ రాత్రి అంటే నిన్న రిపోర్ట్, ఇది నిన్నటి రిపోర్ట్, రాయలసీమలో 37 స్థానాలు, మొత్తం 52 ఉన్నాయి కదా రాయలసీమలో. 52 ఉంటే 37. నెల్లూరు ప్రకాశం 16, ఓకే, కృష్ణా గుంటూరు జిల్లా 15, హాఫ్ ఆఫ్ ద సీట్లు గెలుస్తున్నారు అక్కడ. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా 15, ఉత్తరాంధ్ర 20. అంటే గోదావరి జిల్లాలో మొత్తం 32 అనుకుంటా. 32. సో ఓవరాల్ ఏంటంటే 103 నుంచి 110 స్థానాల వరకు రాత్రి తెల్లవారుజామున డే మారిన తర్వాత వరకు వచ్చినటువంటి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఈ 2 రోజులు పోల్ మేనేజ్మెంట్ ఏదైనా చేంజ్ అయితే ఇంకొంచెం పెరిగే అవకాశం. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఎక్కడ వైఫల్యం చెందిందంటే, గతంలో మనం అనేక రకాల సందర్భాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ జనసేనకు కన్వర్ట్ కాదు అని చెప్పాం. ఎప్పుడైతే పిఠాపురంలో కొంత వర్మకు వ్యతిరేకం పెరిగింది, అక్కడ చివరికి ఆయన కూడా చేతుల పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో అంటే ఒకటి ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే, చోటామోటి కళాకారులను పట్టుకొని వచ్చి, బహుశా వాళ్ళు కూడా నా అంచనా ప్రకారం అంత ఆసక్తిగా వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఒక సంస్థలో వాళ్ళు ద్వారా బతుకుతున్నారు కాబట్టి సింపతి కోసం వాళ్ళు వచ్చి ఉండొచ్చు. కానీ వారు మాట్లాడిన తీరు కూడా కొంత అక్కడ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకత వచ్చింది. అంటే ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ శాసిస్తాము అని అంటే ఇక్కడ చెల్లదు అన్న అంశాలు అక్కడ ప్రధానంగా వచ్చి చివరికి వర్మ గారు అక్కడ వ్యతిరేకత వచ్చింది. దాంతో ముద్రపద్మనాభం గారు ఒక లేఖ విడుదల చేశారు. సో ఇవన్నీ సమీకరించుకున్నప్పుడు అక్కడ పిఠాపురంలో టోటల్గా రాత్రి రాజకీయం మొత్తం మారిపోయింది. నిన్న మధ్యాహ్నం నరసాపురంలో ఉండిలో ఉన్నప్పుడు, నరసాపురం అట్లాగే పాలకొల్లు, ఉండి, భీమవరం, ఆచంట కొన్ని నియోజకవర్గాల్లో 50-50 అనుకున్నది నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉండి సభ RRRకి పెను సంకటంగా మారింది. ఇప్పుడు ఏంటి, RRR గెలుస్తున్నాడు లేదా ఉండిలో? RRR 7,000 ఓట్లతో ఓడిపోతున్నాడు. 7,000 ఓట్లు పక్క రాసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఓ రకంగా చెప్పాలంటే RRR వెళ్ళిన తర్వాత అక్కడ వైసీపీ గ్రాఫ్ పెరిగింది. ఎప్పుడైతే స్థానికంగా ఉండేటువంటి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడో, ఆ ఇండిపెండెంట్ ఓట్ షేర్ ఎప్పుడైతే చీలిందో అది వైసీపీకి అక్కడ అనుకూలంగా మారింది. అట్లాగే ఆ ప్రాంతంలో కూడా నరసాపురం ఎంపీ స్థానం కూడా వైసీపీకి అవకాశం ఉంది. అనూహ్యంగా రాజమండ్రి వచ్చాం. నిన్న సాయంత్రం రాజమండ్రిలో రూరల్ ఒకటి అర్బన్ చూసినప్పుడు పురంధరేశ్వరి గారు కూడా అక్కడ ఎదురుగా కల్పిస్తుంది. పురంధరేశ్వరి ఓడిపోతున్నారు. అక్కడ పురంధరేశ్వరి గారు గూడూరు శ్రీనివాస్ అనేటువంటి ఒక సామాన్య డాక్టర్ చేతిలో 40,000 ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు. ఓకే. సో రకంగా చెప్పాలంటే గూడూరు శ్రీనివాస్కి పురంధరేశ్వరి గారు అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళ వైఫల్యాలు. ఇంకోటి, విశాఖపట్నానికి భరత్ గారి వీడియో
నెగిటివ్ అయిందా? నెగిటివ్ అయిపోయింది. ఉమ్. ఒక పక్కన నీ మామ వాళ్ళ బావ, నీ తోడల్లుడు, వీళ్ళందరూ కూడా ఓ పక్కన కూటమి, రాజధానిలో అమరావతి నిర్మాణం కోసమే మేము ఉమ్. కూటమి కట్టాం, అమరావతి భూములు మేమే పంచుకుంటాం, ఉమ్. దానికోసమే మేము కూటమి కట్టాం. సుమారు 5 విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర బీజేపీ పార్టీకి సీఎం రమేష్ గారి ద్వారా 5,000 కోట్ల రూపాయలు అందిన తర్వాత వీళ్ళు బలవంతంగా మోడీ చేత పొత్తు ఓపిక చేయించి, అయ్యా మీకు 6 ఎంపీ సీట్లు ఇచ్చాం, సుమారు 7 ఆరులు 42 నియోజకవర్గాలు మిగతాలో ఉన్నాయి, మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టకపోతే మా కార్యకర్తలకి కొంతగా ఇబ్బందికరంగా ఉంటుందని వీళ్ళు బతికులాడుకుంటే ఆయన వచ్చి 4 మాటలు మాట్లాడారు. దాని గ్రాఫ్ కూడా మనకు అనుకూలంగా మారింది. సో కొంత ఆంధ్రప్రదేశ్కి వచ్చి మోడీ గారు మాట్లాడిన మాటలు కొంత ఆయన విఘ్నతకి మసకబారాయని చెప్పొచ్చు.